తెలంగాణ ఆర్థిక శాఖ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఆర్థిక శాఖలో ఫైల్స్ పెండింగ్ లో పడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాల్సిన కీలక శాఖల్లో ఫైల్స్ స్లో డౌన్ అవడంతో అంతా స్లో అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి రొటీన్ వ్యవహారాలకు సైతం ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి చేయడంతో ఈ పెండింగ్ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. ఫైనాన్స్ శాఖ అప్రూవల్స్ కోసం వివిధ శాఖల నుంచి వచ్చిన 800కు పైగా ఫైళ్ల సెక్రటరియేట్ లో ఆగిపోయాయని అంటున్నారు. గత ఏడాదిన్నర కాలంగా రోజువారీ సర్వీస్ ఇష్యూస్, ప్రమోషన్లు, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఏరియాస్కు సంబంధించిన రికార్డులను క్లియర్ చేయకుండా ఆర్థిక శాఖ స్లో డౌన్ చేస్తోందని ఉద్యోగ సంఘాలు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ టైం ఎక్కడా వేస్ట్ కాకుండా ఫైళ్లను పరిశీలిస్తున్నా ఎందుకు క్లియర్ కావడం లేదో ఎవరికి అర్థం కాని విషయం. మంత్రి స్థాయిలోనే ఫైళ్లు స్పీడ్ ఉన్నప్పటికీ కూడా కింది స్థాయి దగ్గరకు వచ్చేసరికి అది స్లో అయిపోతున్నాయని అంటున్నారు ఉద్యోగ సంఘ నేతలు. అటు మంత్రి నుంచి అప్రూవల్స్ లేనిదే తాము మూవ్ ఎలా చేయగలుగుతామని గ్రౌండ్ లో ఫైనాన్స్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఆర్థిక శాఖలోని కొంతమంది అధికారులు సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఇక్కడ వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులు, పెద్ద మొత్తంలో నిధులు విడుదల ఉండే ఫైళ్లనే కొందరు త్వరగా క్లియర్ చేయించుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఇష్యూపై సీఎంఓకు ఒక ఫిర్యాదు కూడా వెళ్ళింది. కొందరైతే కమిషన్ల కోసమే అవసరమైన ఫైళ్లను మాత్రమే మూవ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రమోషన్స్, ఇక పెన్షన్లు, ఉద్యోగుల బదిలీలు, హెల్త్ కార్డ్స్, కంపాషనేట్ అపాయింట్మెంట్స్ వంటి సాధారణ అత్యంత కీలకమైన ఉద్యోగుల సమస్యల ఫైల్స్ ను మాత్రం మూలన పడేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఫైనాన్స్ లో జరుగుతున్న ఆలస్యంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఫైల్ అసలు ఎందుకు పెండింగ్ లో ఉందో అడిగితే రియాక్ట్ అవ్వకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపించేసి మొదటికే వచ్చేలా చేస్తున్నారట. కొన్ని శాఖల్లో ప్రమోషన్లు రాక పదవి విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ అందక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఇతర శాఖల ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న దాదాపు 800 ఫైళ్లను ప్రత్యేక డ్రైవ్ చేపట్టి క్లియర్ చేయాలి అని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. అనవసరంగా ఫైళ్లను అడ్డుకుంటున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది తెలంగాణలో ఫైనాన్స్ కి సంబంధించిన ఫైల్.